ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండీ దినేష్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేయడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు, నాకు ఈ కీలకమైన బాధ్యత నిర్వహించే అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీడీపీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని జీవీ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. జీవీ రెడ్డి రాజీనామాను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారు. వెంటనే ఫైబర్ నెట్ ఎండీ, ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతవరకు ఆయన పూర్తి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సీఈఓ, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ పోస్టుల నుంచి తొలగించారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఆయనకు కొంతకాలం పాటు ఏ పోస్టింగు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచబోతున్నారని సమాచారం. ఇక ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్, కొందరు అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని, ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని చైర్మన్ జీవీ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చాక చైర్మన్గా నేను సంస్కరణలు తీసుకొచ్చినా ఆదాయం పెరగలేదు, కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఒక్కరోజైనా దినేష్ కుమార్ వీటిపై సమీక్షించారా? సంస్థను ఒక్క అడుగు ముందుకు తీసుకువెళ్లనివ్వలేదు. ఇదంతా ప్రభుత్వంపై జరుగుతున్న కుట్ర. గత ప్రభుత్వంలో నేతల సిఫార్సుతో నియమితులైన 410 మందిని తొలగించాలని డిసెంబర్లోనే నిర్ణయించినా వారిలో ఒక్కరిని తొలగించలేదు. వారు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియకుండానే 1.50 కోట్లు జీతాల కింద చెల్లించారని చైర్మన్ మండిపడ్డారు. ఎండీకి సన్నిహితంగా ఉంటూ సంస్థ ఆదాయాన్ని దెబ్బతీసిన సిటీఓ సత్యరామ భరద్వాజ్, బిజినెస్ హెడ్ సురేష్, ప్రొక్యూర్మెంట్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్ను విధుల నుంచి తప్పిస్తున్నామని కూడా ప్రకటించారు. ఇక జీవీ రెడ్డి ఐఏఎస్ అధికారి అయిన ఎండీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్లో ఏం జరుగుతోందని వెంటనే నివేదిక తెప్పించుకున్నారు. జీవీ రెడ్డిని, దినేష్ కుమార్ని పిలిపించి మాట్లాడారు. సమస్య ఏదైనా ఉంటే సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి, మంత్రి ద్వారా తన దృష్టికి తీసుకురాకుండా బహిరంగ ఆరోపణలు చేయడమేంటని జీవీ రెడ్డిపై మండిపడ్డారు. ఇకపై గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ఆ వ్యవహారంలో దినేష్ కుమార్ తప్పిదమూ ఉందని తేలడంతో ఆయనను మందలించారు. చైర్మన్గా జీవీ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదని చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలోనే జీవీ రెడ్డి చైర్మన్ పదవికి రాజీనామా చేయగా దాన్ని సీఎం ఆమోదించారు.